అంగన్వాడీలపై ప్రభుత్వ నిర్బంధం, యూనియన్ నాయకుల అరెస్టుల్ని నిరసిస్తూ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తెనాలిలో ర్యాలీ నిర్వహించారు. అరెస్టు చేసిన యూనియన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి విజయవాడకు తరలివచ్చిన అంగన్వాడీలు ఈ 2వ తేదీన విజయవాడలో మహాధర్నా చేస్తున్నారు. ధర్నా శిబిరంలోని అంగన్వాడీ నాయకులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు తెనాలి డివిజన్ కమిటీ, అంగన్వాడీ తెనాలి ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మార్కెట్ సెంటర్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ జరిపారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు కె బాబు ప్రసాద్ ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు. గత పాలన విమర్శించిన నేటి కూటమి ప్రభుత్వం అదే పద్ధతిలో ప్రయాణిస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. నిర్బంధ చర్యలు చేపట్టడం సమంజసం కాదని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఏవిఎన్ కుమారి మాట్లాడారు. మహిళలను కూడా చూడకుండా నాయకులను అరెస్టు చేసి ఎక్కడ ఉంచినది తెలియజేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అరెస్టు చేసిన తమ నేతల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. తెనాలి ప్రాజెక్టు కమిటీ ప్రెసిడెంట్ పి విజయలక్ష్మి మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్నాలో ఉన్న నాయకులను చర్చలకు పిలవకపోవడం అన్యాయమన్నారు. పైగా తమ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి, అంగన్వాడీ యూనియన్ కార్యదర్శి టి ఎలిజబెత్, ఉపాధ్యక్షులు టి రంగపుష్ప, కె జ్యోతి, ఏ వెంకటలక్ష్మి, షేక్ హసీనా బేగం, జి లావణ్య, టివి కళాధరి, కె రాధిక, పి రాజ్యలక్ష్మి, జరీనా బేగం, పావని, కె సునీత, కె త్రివేణి, ఏ రమాదేవి, పి పద్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో వచ్చి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి వివిధ పట్టణాల్లో సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, వినుకొండ, చిలకలూరుపేట ప్రతి చోట కొంతమందిని ఒక 20 మందిని వాళ్ళని జైల్లో నిర్బంధించడం జరిగింది. మేము సామరస్యంగా చెలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవడానికి, మా హక్కుల కోసం పోరాటానికి మేమందరం అక్కడ సామరస్యంగా గ్యాదర్ అయ్యి మేము మా నిరసనని తెలియజేయడానికి వెళ్తే ఆడవాళ్ళు, మహిళలు అని కూడా చూడకుండా నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముళ్ళు అన్న ప్రభుత్వమే ఇప్పుడు నిరసన మా మీద దౌర్జన్యంగా ఆడవాళ్ళని అరెస్టు చేసింది. దానికి మేము ఎంతో సిగ్గుపడుతున్నాం. ఈ ప్రపంచ 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు రిలే దీక్షలు చేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా మేము తెలియజేసి ఉన్నాము. కానీ అప్పటి వరకు కూడా ఎవరు కూడా స్పందించకుండా, ఏ మంత్రి కూడా స్పందించకుండా, చర్చలకు పిలవకుండా మమ్మల్ని కాలయాపన చేశారు. అయితే మేము చెలో విజయవాడ కార్యక్రమం 2వ తారీఖు నిర్వహించాము. ఆ చెలో విజయవాడ కార్యక్రమంలో నిన్న శాంతియుతంగా మేము చేసే ధర్నా కార్యక్రమంలో భాగం పంచుకున్నాం. అనేక జిల్లాల నుంచి కూడా రాష్ట్రం మొత్తం కూడా అక్కడ కదిలి వచ్చి శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నాము. అయితే ఈ ధర్నాన్ని చెడగొట్టాలని ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోకుండా, మా నాయకులతో చర్చలు జరపకుండా తెల్లవారుజామున వాళ్ళు చర్చలకు పిలిచేదాకా మేము ధర్నా సాగిస్తామని తెలియజేసినందుకు గాను తెల్లవారుజామున ఆడవాళ్ళు అని కూడా చూడకుండా దుశ్శాసనులు, దుర్యోధనులు చేసినట్టుగా మహిళలపై ఘోరమైన లాఠీ చార్జీలు చేసి, అరెస్టులు చేసి వేరు ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు. కనీసం ఆడవాళ్ళు అనే ఇది కూడా లేకుండా, కనీసం రోజువారీ కార్యక్రమాలు అంటే ఒక మహిళ బాత్రూమ్లు వెళ్ళే ఇది కూడా లేకుండా చేసి, ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా బస్సులు ఆపకుండా వేరే జిల్లాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళని స్టేషన్లో నిర్బంధించున్నారు. ఇది చాలా అన్యాయము. ఈరోజు చలో విజయవాడ పిలిపిస్తే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ మహిళలు మళ్ళీ కదిలి వచ్చి ధర్నా చౌక్లో 36 ధర్నా పిలిపించి చేస్తూ ఉంటే, ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకి వచ్చి లైట్లు ఆర్పి దీక్షలో ఉన్న అంగన్వాడీ మహిళల్ని, నిద్రపోతున్న వాళ్ళని బలవంతంగా లాగి ఒక మయసభలో ఆనాడు దుశ్శాసనుడు ఎలాగైతే ప్రవర్తించాడో అలాంటి దుశ్శాసన పర్వంలాగా మహిళలను కూడా చూడకుండా లాగి కాలకృత్యాలు కూడా తీర్చుకోనివ్వకుండా బలవంతంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి వ్యానుల్లో కుక్కి ఈ జిల్లా పరిధిలో కాకుండా వేరే జిల్లాలకు వాళ్ళని తీసుకెళ్ళడం అంటే ఈ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. అంటే గత ప్రభుత్వం అదే పనిచేసింది, ఈ ప్రభుత్వం అదే పనిచేసింది. చర్చలు పిలిచి సమస్య పరిష్కారం చేయడానికి ప్రభుత్వం పూనుకోకుండా ఇట్లా నిర్బంధంగా కార్మికుల్ని, అంగన్వాడీ కార్మికులు, ఏ రకమైన కార్మికులను అణచాలని ప్రయత్నం చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏ గట్టి పట్టింది.